ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మేమైతే మేడారంకి వెళ్తున్నాం. సో మేము, మా మామ వాళ్ళు, మా పెద్దమ్మ వాళ్ళు, మా అక్కలు అందరం ఫ్యామిలీ కలిసి హైదరాబాద్ నుండి మేడారంకి అయితే వెళ్తున్నాం. నైట్ నుండి ఎవరం నిద్రపోలేదు. పడుకుందామని 12 o'clock అలా కాసేపు పడుకోగానే రెడీగా అండి అందరూ. అక్కడ చాలా మంది ఉన్నారంట. 2:15 అవుతుంది. రెడీగా అని చెప్తే ఇంకా 12:30కి అట్లా లేచి వర్క్ అంతా చేసుకున్నాం. ఇంట్లో కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇంకా ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి పూజలు చేసుకొని ఇంకా డైరెక్ట్గా బండెక్కి వెళ్ళిపోవడమే. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా వీళ్ళకైతే వెళ్ళిపోదాం. సో ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం ఫ్రెండ్స్. అందరం అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇంకా ఇది మా ఇంటి ముందు హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ దేవుడికి మొక్కుకొని ఇంకా అందరం వెళ్తాం. అందరం మొక్కుకొని ఇంకా రెడీగా ఉన్నాం వెళ్దామని. సో ఇది నేను ఇంకా మా అమ్మ రోడ్ పైన నడుస్తూ వెళ్తున్నాం మా మామ వాళ్ళ ఇంటికి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే బండి మేము వెళ్ళేది. మా పెద్ద మామ వాళ్ళు దండ, బొట్టు ఇవి పెట్టి మొత్తం రెడీ చేశారనమాట. సో ఇది మా చిన్నమామ వాళ్ళ ఇల్లు. ఇక్కడ చాయ్ తాగేసి వెళ్దామని చెప్పి వచ్చినాం. ఇక్కడికి మేము నడుచుకుంటూ వచ్చింది. అండ్ ఇక్కడే బండి కూడా ఉంది. సో చాయ్ తాగడం కూడా అయిపోయింది. ఇంకా బండి ఎక్కడానికి అయితే వెళ్ళిపోతున్నాం. అందరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి. మేడారం అంటేనే హ్యాపీనెస్ కాబట్టి అందరం హ్యాపీగా వెళ్ళిపోతున్నాం. ఇంకా ఎర్లీ మార్నింగ్ రోడ్డు కనిపించకుండా ఫాగ్ ఎట్లా ఫామ్ అయిందో చూడండి. ఇక్కడ ఒక దగ్గర ఆపినాం. స్లోగా ఫాగ్ అయితే వెళ్ళిపోతుంది. రోడ్డు పైన వెళ్తుంటే అసలు వెహికల్స్ ముందేం వస్తున్నాయి, వెనకేం వస్తున్నాయి కూడా కనిపించకుండా అంత ఫాగ్ ఉంది. మా వాళ్ళందరూ అయితే పడుకున్నారు మంచిగా. చూడండి రోడ్ పైన ఎలా ఫాగ్ ఉందో మీరే చూడండి. బయటకు వెళ్దామని చెప్పి బండి అయితే ఆపేసినారు. ఇంకా స్టార్ట్ కూడా అయిపోయినాం. మళ్ళీ ఒక దగ్గర ప్లేస్లో అయితే ఆపేసినాం. ఇక్కడ ఛాయలు తాగుదామని చెప్పి. ఛాయలు కూడా తాగడం అయితే అయిపోయింది. ఇంకా గట్టమ్మ టెంపుల్ దగ్గరకు అయితే రీచ్ అయిపోయినాం. గట్టమ్మ దగ్గర దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా మేడారం అయితే స్టార్ట్ అయిపోతాం.
గట్టమ్మ దగ్గర దర్శనం కూడా అయిపోయింది. ఇంకా మేడారంకి అయితే స్టార్ట్ అయిపోదాం. ఆల్మోస్ట్ మేడారంకి అయితే రీచ్ అయిపోయినాం. ఇంక ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మేడారంకి ఎంట్రన్స్ అనమాట. ఇది మేడారం ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది. సమ్మక్క సారక్క వన దేవతలు కాబట్టి మొత్తం అడవిలో ఉంటుంది. ఇక్కడ అడవిలోనే జాతర జరుగుతుంది. సో ఇక్కడ అడవిలోనే టెంట్స్ వేసుకొని అందరు వచ్చిన వాళ్ళంతా ఇక్కడే స్టే చేస్తారు. సో రీచ్ అయిపోయిన మేడారంకి అయితే ఇంకా ఇక్కడ కమాన్ కనిపిస్తుంది కదా, ఇది మేడారంకి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ చూడండి, దారిలో వెళ్తుంటే టెంట్స్ కూడా కనిపిస్తాయి. జాతర కాక ముందే చాలా మంది వచ్చేసినారు, ఎందుకంటే ఇక్కడ ప్లేస్ ఎక్కువ దొరకదు, అంత రష్ ఉంటుంది. సో అందుకే టెంట్స్ కూడా వేసుకోవడానికి అని చెప్పి ప్లేస్ కోసం ముందే సగం మంది అయితే వచ్చేసినారు. మళ్ళీ మార్నింగ్ వచ్చేసినాం, కానీ అంత ముందే ఆల్రెడీ వచ్చేసిన వాళ్ళు అయితే ఉన్నారు. సో ఇక్కడ షాప్స్ ఉన్నాయి కదా, ఇవైతే టెండర్స్ వేసుకుంటారు అనమాట. టెండర్స్ వేసుకొని వాళ్ళైతే షాప్స్ పెట్టుకుంటారు. సో చూడండి, మేడారం అంటేనే ఇంకా స్టార్ట్ కాకముందే ఇంతమంది ఉన్నారు. స్టార్ట్ అయిన తర్వాత అయితే అసలు ప్లేస్ కూడా ఉండదు, అంతమంది ఉంటారు అనమాట మేడారంలో. సో మేము కూడా ప్లేస్ అయితే చూసుకున్నాము. ఇంకా మా వాళ్ళైతే దిగి టెంట్స్ వేయడం కోసం అయితే అన్ని ప్రిపేర్ చేస్తున్నారు. టెంట్స్ వేయడం కూడా అయిపోయింది. ఇంకా మా వాళ్ళైతే టెంట్స్ వేయడం అయిపోగానే దేవుని గద్దెలు అయితే చేసిండ్రు సమ్మక్క సారక్కది. ఇంకా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలం చేద్దామని చెప్పి పూజలు అయితే స్టార్ట్ చేసినారు. ఇంకా మేమైతే సామాన్ అయితే సర్దేస్తున్నాం. మా అమ్మ వాళ్ళందరూ కలిసి దేవుడి దగ్గరనైతే పూజలు అయితే చేస్తున్నారు. సో చూడండి ఎలా చేస్తారనేది కూడా మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. గద్దెలు చేసి ఆ తర్వాత బంగారం అంటే బెల్లం ముద్దలు ఉంటాయి కదా, దాన్నే బంగారం అంటారు. సమ్మక్క సారక్కకి అదే సమర్పిస్తారనమాట. సో బంగారం తీసుకొచ్చి ఆ గదల పైన పెట్టి పూజనైతే చేస్తున్నారు. సమ్మక్క సారక్కకి బొట్టు పసుపు కుంకుమ మాత్రమే పెట్టాలి కాబట్టి పసుపు కుంకుమనే ఎక్కువ యూజ్ చేస్తారనమాట. సో చూడండి, చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ ఆ చెట్లు ఎందుకు పెడుతున్నారంటే అమ్మవారికి నీడ కోసం అని మాత్రం పెడతారు. అండ్ ఏదన్నా మొక్కులు ఉన్న వాళ్ళు కోడి కానీ మేక కానీ ఇట్లా ఏదైనా కట్ చేయాలనుకుంటే ఇక్కడ మనం దేవుడిని చేసుకున్నాం కదా, ఇక్కడ మాత్రమే కట్ చేసుకోవాలి. డైరెక్ట్ గద్దెల దగ్గరికి దర్శనానికి వెళ్ళినప్పుడైతే చేసుకోవడానికి అయితే ఉండదు, అక్కడ చేయొద్దు. ఎవరున్న ప్లేస్లో వాళ్ళు మాత్రమే ఇక్కడ దేవుణ్ణి అయితే చేసుకొని అక్కడ మాత్రమే మేకను కానీ కోడిని కానీ ఏమన్నా ఉంటే కట్ చేసుకోవాలనుకుంటే మొక్కులు ఉన్న వాళ్ళు అలా కట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే సమ్మక్కకు ఒక కోడి, సారక్కకు ఒక కోడి అలా కట్ చేయాలన్నమాట. ఓన్లీ వన్ అయితే కట్ చేయరు. సమ్మక్కకి సారక్కకి ఇద్దరికి కలిపి 2 కోళ్ళను కట్ చేసుకోవాలి. సో ఇక్కడ అమ్మవారికి బలిచ్చే ముందు కోళ్ళకి బెల్లం శాఖ కానీ లేదంటే మందు కానీ పోసి బలియాలన్నమాట. అమ్మవారికి బలియడం అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళందరూ కలిసి అయితే వంట చేస్తున్నారు. ఇంకా అందరం కాసేపు రెస్ట్ తీసుకొని గేమ్స్ అయితే ఆడుకున్నాం. కాసేపు అలా ఈవినింగ్ టైంలో బయటకు వెళ్దామని వెళ్ళినాము. సో బయట వచ్చి చూస్తే చూడండి వ్యూ అయితే ఎలా ఉందో. నైట్ టైం వ్యూ ఇది, లైటింగ్స్తో చాలా బాగా అనిపిస్తుంది. జస్ట్ మేడారం ఇంకా జాతరనే స్టార్ట్ కాలేదు, కానీ వ్యూ అయితే ఇలా ఉంది. ఇంకా స్టార్ట్ అయిన తర్వాత ఇంకెంత బాగుంటుందో చూడండి.
మెయిన్ స్పాట్ ఏంటి అంటే మేడారంలో స్తూపం. ఈ స్తూపం దగ్గరికి ఇప్పుడు మేము వచ్చినాం. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే స్తూపం అంటారు. తిరిగి వచ్చిన తర్వాత అందరం కలిసి కాసేపు అయితే గేమ్స్ అయితే ఆడుకున్నాం. ఇంకా తర్వాత వంటల ప్రిపరేషన్ అయితే చేస్తున్నారు. ఇంకా మేమైతే ఆడుతూనే ఉన్నాం, వాళ్ళైతే వంటలు ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ అమ్మనేమో కర్రీ చేస్తుంది, పెద్దమ్మని స్నాక్స్ కావాలని అడిగితే పెద్దమ్మనేమో పకోడీలు చేస్తుంది. ఇక్కడ నైట్ చలి పెడుతుందని చెప్పి కాసేపు చలిమంట వేసుకున్నాం. కాసేపు చలిమంట కాగిన తర్వాత అందరం వచ్చి పడుకున్నాం. డే 2 ఎర్లీ మార్నింగ్ లేచినాం. ఇంకా లేచి ఫేస్ వాష్ చేసుకుందాం అని చెప్పి నల్లల దగ్గరికి వెళ్తే ఫుల్ రష్ ఉందన్నమాట. ఫేస్ వాష్ చేసుకొని ఇంకా మా టెంట్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాం. మా టెంట్స్ దగ్గరకు వచ్చిన తర్వాత మా అత్తమ్మ ఇంకా మా పిన్ని ఇద్దరు కలిసి చాయ్ చేసారు. సో చాయ్ కూడా ప్రిపేర్ అయిపోయింది. చల్లగా ఉన్న వాతావరణంలో వేడి వేడి చాయ్. ఇంకా అందరు ఎంత ప్రశాంతంగా కూర్చొని తాగుతున్నారో చూడండి. అందరం జంపన్న వాక్కి వెళ్దామని చెప్పి రెడీ అవుతున్నాం. ఇక్కడ మా తమ్ముడు వాళ్ళందరూ కలిసి అయితే పూరీలు అయితే చేస్తున్నారు. సో ఇంకా జంపన్న వాక్ అయితే అందరం వెళ్ళిపోయినాం. ఎంత రష్ ఉందో చూడండి. జంపన్న వాక్లో డే 2లోనే చాలా రష్ ఉంది. ఇంత ఫస్ట్ టైం నేనైతే ఇట్లా చూస్తున్నా, జంపన్న వాక్ దగ్గర ఇంత రష్ ఉండడం. ఇంతకుముందు అయితే మేము వచ్చినప్పుడు ఉండేది కానీ మరి ఇంత రష్ ఉండపోయేది. ఇప్పుడు డెవలప్మెంట్ అయింది, ఇంకా చాలా స్టేట్స్ వాళ్ళు కూడా వచ్చిండ్రు. సో చాలా రష్ ఉంది ఈసారి అయితే. మా వాళ్ళు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. ఇక్కడ మగవాళ్ళంతా కలిసి గుండు చేయించుకుందామని చెప్పి వెళ్ళారు. ఇంకా మా వాళ్ళేమో వాళ్ళు వచ్చే వరకు ఆడుకుందామని ఆ బాల్ తీసుకొని అయితే ఆడుతున్నారు. ఇంక ఇక్కడ నేనైతే వీడియో తీసుకుంటూ నిలబడ్డా. అందరేమో ఎంజాయ్ చేస్తున్నారు, నేనేమో ఎంజాయ్ చేయకుండా వీడియో తీస్తూ నిలబడ్డా. సో ఇక్కడ క్రౌడ్ చూడండి ఒకసారి ఎంతమంది ఉన్నారంటే. ఎవరైనా తప్పిపోయారనుకో దొరకడం చాలా కష్టం. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి చేతుల పైన నెంబర్స్ అయితే రాయమని చెప్తున్నారు పోలీసులు. పోలీస్ క్యాంపింగ్స్ కూడా చాలానే పెట్టారు ఈసారి. ఇంకా జంపన్న వాగ్ నుండి వచ్చేసినాం. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నారు మా వాళ్ళు. ఇంకా కోడి కూడా కట్ చేసినది ఉంటే దాన్ని కర్రీ చేయడానికైతే మా నాన్న బావ వాళ్ళు అయితే ప్రిపేర్ చేస్తారు. ఇంకా మా పిన్ని వాళ్ళు ఆ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత కర్రీ అన్నం అవి చేస్తుంటే మేమేమో మంచిగా గేమ్స్ ఆడుకుంటూ కూర్చున్నాం. ఈరోజు కూడా ఈవినింగ్ టైంలో అలా కాసేపు బయటకు వెళ్దామని చెప్పి వెళ్ళినాం. నైట్ టైంలో నిన్న కనిపించిందో లేదో. సో ఇక్కడైతే చూడండి దాన్నే స్తూపం అంటారు. అండ్ వస్తుంటే దారిలో ఇక్కడ కొందరైతే దర్శనానికి వెళ్తున్నారు. వాళ్ళు ఎట్లా చేస్తున్నారు చూడండి. ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళు అందరూ కూడా పని కంప్లీట్ చేసుకున్నారు. ఇంకా అందరం కలిసి గేమ్స్ అయితే ఆడుకున్నాం. అంతాక్షరి ఆడినాం, డంషరస్ ఆడినాం, ఇంకా కాసేపు డ్యాన్సులు కూడా వేసుకున్నాం. డే 2 అయితే ఇలా స్పెండ్ చేసినాం.
వెల్కమ్ టు డే 3. యాజ్ యూజువల్గా మార్నింగ్ లేచి టీ ప్రిపరేషన్ చేసిండ్రు, టీ కూడా తాగేసినాం. ఇంకా టిఫిన్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. సో కాసేపు మా కన్నయ్యతో ఆడుకున్నాం, ఆ తర్వాత టిఫిన్స్ చేసినాం. ఇంకా అప్పుడే లంచ్ టైం కూడా అయిపోయింది. వాటర్ మిలన్ తినేసి మా వాళ్ళైతే బిర్యానీ చేసిండ్రు. ఇంకా అది అయిపోగానే మా అత్తమ్మకి వడి బియ్యం పోద్దామని చెప్పి అందరూ బియ్యం అయితే కలిపి వడి బియ్యం పోసిర్రు. నైట్ టైం ట్రాఫిక్ చూడండి ఎలా ఉందో. సో ఇది డే 4 అనమాట. ఈరోజైతే మేకన్ కట్ చేసినాం. ఇంకా నైట్ టైంలో దర్శనంకి అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. నైట్ టైం ఇప్పుడే సమ్మక్కని తీసుకొచ్చిండ్రంట. సో రష్ అయితే చూడండి ఎలా ఉందో. చాలా టైట్ అంటే టైట్ అయిపోయింది రోడ్ అంతా, అంత రష్ ఉంది. ఇంతమంది ఒకటే రోజు వెళ్ళడం అంటే చాలా కష్టం. అండ్ ఇంకా లోపలికైతే ఎలాగోలాగో వచ్చేసి దర్శనం అయితే చేసుకున్నాం. సో ఇక్కడ కూడా లోపల కూడా రష్ ఎక్కువనే ఉంది, కానీ మెయింటైన్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు, దానివల్ల కొంచెం పర్లేదు. సో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇది డే 5 అనమాట. మార్నింగ్ టైంలో రష్ ఎలా ఉంటుందో మీకు చూపిద్దామని చెప్పి మా తమ్ముడు వాళ్ళు వెళ్తే వాళ్ళ దగ్గర వీడియో తీసుకున్నాం. ఆ క్లిప్ ఇక్కడ యాడ్ చేసి చూడండి. నైట్ టైం తక్కువ ఉంటారని చెప్పి మేము వెళ్ళినాం, కానీ నైట్ టైంలో ఫుల్ రష్ ఉంది. అండ్ ఇప్పుడు మార్నింగ్ టైంలో కూడా చూస్తే అదే సేమ్ రష్ అనిపిస్తుంది. సో ఎప్పుడైనా సరే ఏ టైంలో అయినా సరే రష్ మాత్రం ఫుల్ ఉంది. సరే ఇంకా దర్శనం అయిపోయినాక షాపింగ్ అయితే చేద్దామని చెప్పి షాపింగ్ చేస్తున్నాం. షాపింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా టెంట్స్ అయితే తీస్తున్నారు మా వాళ్ళు వెళ్ళిపోదామని చెప్పి. సో టెంట్స్ కూడా తీసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయినాం హైదరాబాద్కి. ట్రాఫిక్ అయితే చూడండి ఎలా ఉందో. ఈ ట్రాఫిక్లోనే 2-3 అవర్స్ పడుతుంది బయటకు వెళ్ళడానికి, అంత ట్రాఫిక్ ఉంటుంది అనమాట. సో చూడండి రోడ్ల మీద బండి ఎలా వస్తున్నాయో. ఇక్కడ ట్రాఫిక్ని దాటాలంటే కంపల్సరీ 2-3 అవర్స్ అయితే స్పెండ్ చేయాల్సిందే. ఇది మొత్తం అడవి కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ వల్ల మొత్తం కిందున్న దుమ్మంతా లేచి ముఖం పైన పడుతుంది, అంత దుమ్ము ఉంది. సో చూడండి, సో ట్రాఫిక్ చూడండి ఎంత దూరంలో కనిపిస్తుందో, అంత ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఇది లాస్ట్ డే, ఇంక అందరు వెళ్ళిపోతారు కాబట్టి ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. లైటింగ్స్ కనిపిస్తున్నాయి కదా, అదంతా ట్రాఫిక్ అన్నమాట. సో వ్లాగ్ వచ్చేసి ఇది మా మేడారం ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.